ఈరోజు ప్రజాగాయకుడు కవి యుద్ధనౌక మరి గద్దరన్న గారి జయంతిని పురస్కరించుకొని ఇక విద్యా ఆవిష్కరణోత్సవానికి ఇంత పెద్ద ప్రజానిక అందరికీ కూడా రెండు చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్న యువ నాయకుడు, డైనామిక్ లీడర్, ఇండిపెండెంట్ కౌన్సిలర్ భరత్ గారికి మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. మరి మనందరికీ తెలుసు గద్దర్ గారు చనిపోయిన తర్వాత 10 రోజులు సంతాప దినం. మరి తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున నిర్ణయించడం లేదు, జరగలేదు. అది తెల్లాపూర్ గ్రామంలో జరిగిందంటే మరి గద్దర్ గారికి తెల్లాపూర్లో మరి అభినవ సంబంధం, ఇక్కడున్న ప్రజలతోటి తనకున్న సత్సంబంధాలతో ఇక్కడున్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి అందరూ కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి విద్యా ఆవిష్కరణకు మరి ప్రతి ఒక్కరు, అన్ని కుల సంఘాలు, మత సంఘాలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మద్దతు చేయడంతో మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మరి హెచ్ఎండి అధికారులు ఇక్కడ వచ్చి మరి నానా ఇబ్బందులు ఎద్దడం వల్ల పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఈ గద్దర్ని ఆపాలని చూసినప్పుడు మరి యువ నాయకుడు భరత్ గారు, వారి తండ్రి అయిన కార్మిక నాయకుడు సత్తయ్య గారు ఒక మంచి ఆలోచనతో మరి ఈ మెసేజ్ ప్రభుత్వానికి పోవాలంటే కేవలం అమర నిరాహార దీక్ష చేస్తే పోతుందని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఆ రోజు అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి అధికారం తీసుకోపోయినప్పుడు ఇమ్మీడియట్లీ మరి ఏదైతే మన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తన నోటీసులో పోయినప్పుడు ఒక క్షణం ఆలోచన చేయకుండా మరి ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి దృష్టికి కూడా పోయినప్పుడు మరి ఇమ్మీడియట్లీ మరి వచ్చండే వాళ్ళొచ్చి మెజర్మెంట్ చేసుకొని ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇవన్నీ చెప్తున్నానంటే గతంలో మరి వర్ధంతి రోజు మన బట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ తెల్లాపూర్ నిండు సభలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీ మేరకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన బట్టి విక్రమార్క గారు మరి పర్మిషన్ ఎందుకు చెప్తున్నంటే తెల్లాపూర్ మరి ఐకమత్యం ఎలా ఉందంటే ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వ భూమి ఇంకా 100 ఎకరాలు ఉంది. గతంలో మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ గారు, అప్పుడున్న పుర ప్రముఖులు, పెద్దలు, రాజకీయ నాయకులు మంచి ఆలోచనతో ఇక్కడున్న 400 ఎకరాలను కాపాడడం జరిగింది నారాయణరావు గారు లేఅవుట్ లో. మరి ఈ 400 ఎకరాలు ఇలా కాపాడి ఇక్కడ ఉండే ప్రభుత్వాలకు అప్పచెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయాలి, తెల్లాపూర్లో బహుళ అంతస్తులు, గేటెడ్ కమ్యూనిటీలు, మరి అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 1400 ప్లాట్లలో ఇవాళ 10,000 జనాభా నివసిస్తుంది. మరి అంతేకాకుండా తెల్లాపూర్ గ్రామంలో మరి రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 2 నుంచి 3 లక్షల జనాభా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేపు జరగబోయే మరి ఇక్కడ తెల్లాపూర్లో నివసించే ఈ ప్రజానికానికి కనీసం 50 నుంచి 100 ఎకరాలు కేటాయించినట్లయితే ఈ ప్రజానికానికి కనీస ఉమ్మడి సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అభ్యర్థి చేస్తూ మరి ఇప్పుడు పెద్దలు రాబోతా ఉన్నారు మంత్రులు. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పెద్దలందరూ, మా ముఖ్య నాయకులందరూ కలిసి మేము మెమోరాండం ఇచ్చి ఈ ఏదైతే 50 ఎకరాలు ఉందో సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కొద్ది సమయాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.